నమస్కారం అండి. నా పేరు వచ్చేసి బి ప్రసాద్ రెడ్డి. మన ఛానల్ ఏమో మన రైతు క్షేత్రం, మనది ఎస్ఎస్వి ప్రకృతి వ్యవసాయ పాఠశాల. ఇవాళ టాపిక్ వచ్చేసి మామిడి ఎట్లా చేసుకోవాలి సార్, మాకు ఇట్లా నాటు మొక్కలు కావాలని చాలామంది ఫోన్ చేస్తారు. అయితే దాని గురించి ఈ వీడియో. అయితే మీరు నాటు మొక్కలు చేసుకోవాలంటే అది ఓన్లీ చట్నీలకు కానీ కొద్ది పండినాక కొంత తినడానికి పనిచేస్తుంది, సేల్ పర్పస్ అయితే పనిచేయదు. అయితే దానికి మనం ఇప్పుడు మీకు సపోజ్ ఒక కేసర్ ప్లాంట్ పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి కేసర్ ప్లాంట్. అయితే ఇది అంత బాగా రావట్లేదు. అయితే దీన్ని తీసేయకుండా మనం జస్ట్ వచ్చింది తీసుకొని ఒక 1 year అయింది ఈ మొక్క, మీకు ఇది చూపిస్తాను అసలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఒరిజినల్ అనేది. అయితే ఇది వచ్చేసి ఒక టెంక వేసాము. సంవత్సరం తర్వాత పెన్సిల్ సైజ్ అయిన తర్వాత మన న్యాచురల్ ఫార్మింగ్లో తీసుకొని కేసర్ మొక్క అంటే కొమ్మ తీసుకొచ్చి అంటు కట్టుకున్నాం. చూడండి, ఇట్లా అంటు కట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఏమైంది, ఇది సీడ్లింగ్ వచ్చేసి ఇక్కడే పెరిగింది కాబట్టి విత్తనము దీని మదర్ రూట్ మిస్ కాకుండా, దీని మదర్ రూట్ ఇక్కడే పెరిగింది. మనం కవర్లో పెడితే మదర్ రూట్ మిస్ అవుతుంది. ఆ మదర్ రూట్ మిస్ కాకుండా ఇక్కడ పెరిగింది, ఇక్కడే అంటు కట్టాము. అంటే ఏదైతే భూమి నుంచి వచ్చే వ్యవస్థ యాజ్ ఇట్ ఈజ్గా పడి మొలిచిన లాగానే ఉంటుంది. పడి మొలిస్తే మొక్క ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత బాగుంటుంది. మీద అంటుకట్టావు. అయితే ఇప్పుడు మనకి అంటుకట్టుట్లు ఏంటంటే, ఇప్పుడు మీరు టెంక కేసర్ వేసినా కానీ ఒరిజినల్ టేస్ట్ అయితే రాదు, ఏదైతే మొక్క నుంచి మొలిసింది. ఎందుకంటే అక్కడ సీల్డింగ్ మొక్క వేరు ఉంటుంది, మీద అంటుకట్టింది వేరు ఉంటుంది. మీరు విత్తనం తీసుకున్నప్పుడు 2 మిక్స్ అయి వస్తాయి. మీకు ఒరిజినల్ 100% కేసర్ టేస్ట్ రాదు. కాబట్టి ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ 100% కేసర్ టేస్ట్ వస్తుంది. తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగా అంటే కంపల్సరీ కంపేర్ చేస్తారు. కేసర్ అంటే ఎట్లా టేస్ట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సేల్ మార్కెట్లో బాగుంటుంది. అయితే పర్ఫెక్ట్ చేసుకునే విధానం అంటే ఇది ఓన్లీ 1 way అంతే. ఈ ప్రకారంగానే చేసుకోవాలి. అయితే నేను 2 చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు ఈ కేసర్ ఒరిజినల్ ప్లాంట్, అంటే ఇది అంటు మొక్క మామూలుగా బయట తీసుకొచ్చింది. అయితే దీనికి పక్కకు ఇంకొకటి పెట్టాం, అదేమో విత్తనంతో మలిచి. అయితే దీని విత్తనమే తీసుకొని అక్కడ వేసాం. దీనికంటే డబల్ ఉంటుంది దాదాపుగా. ఆ మొక్క దగ్గరికి వెళ్దాం. అంటే క్రాప్ వైజ్ బాగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాయలేదు, ఈ ఇయర్ బాగా వచ్చింది. అయితే మీకు కొద్దిగా దగ్గర చూపిస్తాను. అయితే ఇట్లా ఈ క్రాప్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీరు కాండం కూడా దానికంటే సీడ్ మొక్క డబల్ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే, ఈ కేసర్ టేస్ట్ ఏదైతుందో కనీసం ఒక 50% మాత్రమే వస్తుంది. అంటే ఆ మాధుర్యం 100కు 100% మీరు కేసర్ తింటే ఎట్లయితే టేస్ట్ ఉండాలో అది ఇందులో 25 to 50% మాత్రమే ఉంటుంది. అంటే ఆ 2 మిక్స్ అయ్యి ఒక సీడ్ డెవలప్ అయింది కాబట్టి, అంటే అక్కడ మనం తీసుకున్నది ఏమైంది, అంటు మొక్క వేరు, కింద సీల్డింగ్ మొక్క. అది ఆ విత్తనం వచ్చే వరకు ఆ రెండు గుణాలు ఇందులోకి వచ్చేసి ఆ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఒరిజినల్ టేస్ట్ 100కి 100% రాదు. కాబట్టి అంటే ఈ ఉదాహరణకు పెట్టామని 2 మొక్కలు చూడడానికి స్ట్రక్చర్ బాగుంటుంది, క్రాప్ బాగుంటుంది, టేస్ట్ మిస్ అయిపోతుంది. మీరు 100కు 100% టేస్ట్ రావాలంటే ఓన్లీ 1 way, మీరు సీడ్ వేసుకొని దానికి న్యాచురల్ ఫార్మింగ్ అంటు కట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అది ఈ నాటు మొక్కలు అనేటివి ఈ మామిడిలో ఉండే అంటు మొక్కలు మాత్రమే ఉంటాయి. అంటు మొక్కల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, మనకి దసేరి, కేసర్ సపరేట్ అన్నీ కూడా మనం సీడ్ వేసుకొని దానికి మీకు న్యాచురల్ ఫార్మింగ్ అంటు కట్టించుకోగలిగితే మాత్రం ఫ్యూచర్ అనేది ప్లాంట్ బాగుంటుంది, అన్ని రెసిస్టెన్స్లను తట్టుకుంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి.